చూసారుగా మా కుప్పగంతులు. ఇదేం చూసారు, ఇంకా లాస్ట్లో అయితే ఉంది దింసా డ్యాన్స్. అస్సలు మిస్ అవ్వకండి, వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి. హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే అరకు ప్లాన్ చేసాము. ట్యాంక్ ఫిల్ చేసి అయితే మా జర్నీ స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే బొర్రా కేవ్స్కి వెళ్ళాక ఆ తర్వాత అరకు వేళకి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. బొర్రా కేవ్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ అయితే వాక్ డిస్టెన్స్ ఉంటుంది. మనం ఫుడ్ అయితే ముందుగానే ఆర్డర్ పెట్టుకోవాలి. మేమైతే బ్యాంబో చికెన్ అయితే ఆర్డర్ పెట్టేసాం. బ్యాంబో చికెన్ తినని వాళ్ళు ఎవరుంటారు అరకు వెళ్ళాక. బొర్రా కేవ్స్ లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. ఒక పర్సన్కి అయితే 80 రూపీస్. మేమైతే తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాం. వీడికి అయితే ఏదో కావాలంట. ఏం కావాలరా నీకు? ఏం కావాలి? వాడికి జీప్ కావాలంట. ఇక్కడ నుంచి అరకు మొత్తం తిరగడానికి. వీలైతే మమ్మల్ని కూడా ఎక్కించి తిప్పేస్తాడు. హాయ్ గాయ్స్. మేమైతే జస్ట్ మిస్, లేదంటే గేట్ క్లోజ్ చేసేవారు. అప్పటికే 12 అయింది. ఇంకా అసలైంది అయితే ఉందండి, చూడండి. చూస్తుంటేనే భయం వేస్తుంది ఎంత లోపలికి ఉందో. బాబాయ్ చాలా ఎక్కువే ఉన్నారు జనమంతా. మా అలాగే అందరు చూడడానికి వచ్చి ఉంటారు, కానీ చూడడానికి ఏముందండి, ఏమీ లేదు అంతే. ముందుకు చూసుకొని దిగండి, లేదంటే అందరికంటే ముందు కిందకి వెళ్ళిపోతారు. ఇంకా లోపలికి వెళ్ళాకైతే స్టార్ట్ చేస్తారండి అరవడం. మామూలుగా కాదు, గోల్ గోల్ చేసేస్తారు అంతే. ఏ రాయలు పైనుంచి పడిపోతే ఏమని అయితే భయం వేస్తుంది. ఇదేంటో కానీ నాకన్నా చాలా విచిత్రంగా అయితే ఉంది. కానీ ఇక్కడే మేము ఫొటోస్ తీసుకున్నాం. ఎక్కడికక్కడ చూస్తే కలర్స్ లైట్స్ అన్నీ పెట్టేశారు. వాటి వల్ల కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ అయితే మేము కటిక వాటర్ ఫాల్స్కి అయితే ఫిక్స్ అయ్యాము. అక్కడైతే ఇంకా బాగుంటుందండి. కొంతవరకు మాత్రమే బైక్తో వెళ్ళి అక్కడి నుంచి ఒక 1.5 కిలోమీటర్ అయితే నడుచుకునే వెళ్ళాము. వాటర్ ఫాల్స్కి అయితే దగ్గరలో ఉన్నాము, ఇంకొంచెం దూరం. వచ్చాం ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇంకా చాలా ఉన్నది ఫ్రెండ్స్. అప్పుడు మనకి తీరిపోద్ది ఫ్రెండ్స్. మీరు వెనకైతే ఎక్కుతున్నారు ఫ్రెండ్స్, మీరు పడితే మూతిపళ్ళు రాలిపోతాయి ఫ్రెండ్స్. అయినా ఎక్కుతున్నాం ఫ్రెండ్స్, కావాలని ఎక్కుతున్నాం. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఏం చేసిందో చూడండి. ఎక్సైట్మెంట్లో షూ మొత్తం తడిపేసింది, తీయకుండా వచ్చేసింది వాటర్లోకి. ఇంకా కట్క వాటర్ ఫాల్స్ నుంచి కిందకు వెళ్ళిన తర్వాత ఒక ట్రాక్ అయితే వస్తుంది. ఈ ట్రైన్ అనేది టన్నెల్ లోపల నుంచి అయితే వస్తుంది అనమాట.
ఇంకా వాటర్ ఫాల్స్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. అరకు వ్యాలీ వెళ్ళిపోయి అక్కడ స్టే చేద్దామని, ఎందుకంటే మార్నింగ్ వ్యూ పాయింట్ చూడాలని. మధ్యలో కాఫీ తాగుదామని అయితే ఒక షాప్ దగ్గర ఆగాము. ఏంటి మేము ఎక్కడ కనిపించట్లేదు అనుకుంటున్నారా? చూడండి, మేమైతే ఫుల్గా వాటర్లో తడిసిపోయాం కదా, చాలా చలి ఎక్కువ అయిపోయింది. ఇంకా చలికి ఉండలేక మేమైతే మంట దగ్గర కూర్చొని చలికి ఆగేస్తున్నాము. మా ఫ్రెండ్ ఈ లోపు బేరం ఆడేస్తుంది. ఇంకా నేనైతే కాసేపు షాప్ ఓనర్లో ఏదో షెల్లింగ్ చేద్దామని అయితే అనుకున్నాను. నెక్స్ట్ రెస్టారెంట్లో నైట్ బిర్యానీ తినేసి మేమైతే టెంట్స్ అయితే తీసుకున్నాము. మాకైతే అక్కడ ముగ్గురు అన్న వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళైతే ఫైర్ క్యాంప్ పెట్టారు, అలాగే మ్యూజిక్ కూడా. ఇంకా మ్యూజిక్ ఉన్న తర్వాత మనం లాపడం అయితే కష్టం. ఇంకా డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసాము. చూసారా గాయస్, మా డ్యాన్స్ వీడియోస్ ఎలా ఉన్నాయి? మేమైతే 11 వరకు డ్యాన్స్ చేసాము. ఇంకా మార్నింగే 5 o'clockకి స్టార్ట్ అవ్వాలని అయితే ఇంకా ఆపేసాము. ఇంకా మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యి మదగడం వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. మాకన్నా ముందు చాలామంది వచ్చేసి ఉన్నారు. చూసారు కదా, చాలా బాగుంది కదా. కానీ ఇంకా సన్లైట్ ఉంటే చాలా బాగుండు, కానీ ఆ రోజు రాలేదు. ఏంటి ఈ మేఘ మాలికలు అని అనిపిస్తుంది కదా గాయస్. నేనైతే ఇంకా అక్కడ వీడియో చాలదని ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా వెళ్ళానంటే ఇంకా కిందన ఉంటాను నేను, తెలుసు కదా. మా వాళ్ళు చూడండి చక్కగా కూర్చొని నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వ్యూ పాయింట్ అయితే అయిపోయింది. మేమైతే నెక్స్ట్ డ్యాన్స్ చేయడానికి అయితే సిద్ధమైపోతున్నాము. సారీస్ తీసుకున్నాము, ఒక్కొక్కరు 100 పే చేసాము. మా డ్రెస్సులకు తగ్గట్టు సారీ అయితే మాకు సెట్ అయిపోయింది. ఒకసారి సరిపోద్దేమో వాళ్ళిద్దరు కలిపి. మేమైతే ఇంకా రెడీ అయిపోయాం. మా అవుట్పుట్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఇస్తారండి, వెనకటి వెళ్ళిపోతాను రమ్మలో. ఈ గెటప్లో మేము ఎలా ఉన్నామో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముక్కుల కమ్మలు అప్పుడే పడిపోయేవి. నెక్స్ట్ అయితే దింసా డ్యాన్స్ ఖచ్చితంగా చూసేయండి. ఒకరు పిడకలు కొడుతున్నారు, ఇంకొకరు బట్టలు ఉతుకుతున్నారు, ఇంకొకరు గిన్నెలు తోముతున్నారు గాయస్. సేమ్ అలాగే ఉంది కదా. మొత్తానికి డ్యాన్స్ చేసి చేసి కాళ్ళ నొప్పులు అయితే వచ్చేసాయి బాగా. నెక్స్ట్ అయితే కాఫీ మ్యూజిక్ అయితే వచ్చేసాం గాయస్.
ఇంకా కాఫీ మ్యూజియంలో అయితే విత్తనం నుంచి మొత్తం కాఫీ పొడి ఎలా తయారు చేస్తారో అనేది అందులో మనకి చూపిస్తారు. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయిందనేసి నేనైతే కట్ చేసేసాను. నెక్స్ట్ అయితే మేము ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చేసాం గాయ్స్. ఇద్దరు దేకో ఇప్పుడే మనం ట్రైబల్ మ్యూజియంలోకి వచ్చాం. మరి కొద్దిసేపు 60 రూపాయలు టికెట్ టికెట్ కొనాలి. అప్పటికే టైం అయితే అయిపోతుందనేసి మేమైతే లోపలికి వెళ్ళలేదు గాయస్. బయట నుంచే చూసేసి ఇంకా అయితే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ చాపరాయికి అయితే వచ్చేసాం గాయస్. కానీ ఒక్కొక్కరు ఆశలు నిరాశలు అయిపోయాయి అక్కడ వాటర్ చూసి. వాటర్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి, అవి కూడా చాలా మురుగ్గా అయితే వస్తున్నాయి. ఎవరు కూడా వెళ్ళట్లేదు, కొంతమందే వెళ్ళారు, బయట నుంచి చూసేసారు అందరూ. చాపరాయి తర్వాత పాడేరు మీదుగా వద్దామనేసి అయితే మేము స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఈ ఫ్లవర్స్ కనిపించాయి, మేమైతే ఫోటో కోసం అయితే ఆగాము. కానీ ఒక్కొక్కరికి ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్. మేమైతే మనీ అయితే ఇవ్వకుండా వీడియో తీసుకొని అయితే వచ్చేసాము. సారీ. మొత్తానికి నా వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్, లైక్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. డూ సబ్స్క్రైబ్.